నాటే పంపకం జరుగుతుంది. ప్రతి గ్రామానికి కూడా మొక్కలు నాటే పంపకం జరుగుతుంది మా ప్రభుత్వం. ఎందుకంటే ఇంతకుముందు కూడా పశువులు బయట ఉన్న పశువులు కూడా ఇంటికి వస్తున్నాయి, ఇళ్ళకి వస్తున్నాయి. ఎందుకంటే ఇవన్నీ మొక్కలని కొట్టేస్తున్నాయి. అందుకే ఇంటింటి కూడా ప్రతి గ్రామంలో ఇంటింటి కూడా ప్రచారం చేసిన ఇంటింటి కూడా 5 మొక్కలు నాటాలి. దాని గురించి రోగాలు క్యాన్సర్ మొక్కలు నాటాలని మన ప్రభుత్వం ప్రతి గ్రామంలో మొక్కలు నాటే పంపకం చేస్తున్నాం. ఇంటింటి కూడా బయట కూడా మొక్కలు నాటే పంపకం చేయించి మళ్ళీ ఇళ్ళల్లో కూడా మొక్కలు నాటాలి. బయట మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మా ప్రభుత్వం గ్రామ పెద్దల కూడా వాళ్ళ వన మహోత్సవం సందర్భంగా మరి ప్రపంచం లోపటనే చెట్లు నాటి మనకు సకాలం లోపల వర్షాలు రావాలి, ప్రకృతి సమతుల్యంగా ఉండాలి అనేటువంటి ఉద్దేశం కొద్దీ ఈరోజు ప్రభుత్వం పెద్ద ఎత్తున చెట్లు నాటేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే మనం అందరం కూడా చూస్తూ ఉన్నాము, ఈరోజు ఎలినోవా ప్రభావం మూలంగా సకాలం లోపల వర్షాలు పడతలేవు, చెరువులు నిండుతలేవు, పంటలు పండుతలేవు అనేటువంటి అంశము ఈరోజు మొత్తం ప్రజల దృష్టికి రావడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ కూడా గమనించాలి, మనం ఎన్ని చెట్లు ఎక్కువగా పెడితే మనకు వర్షాలు కానీ అంత ఎక్కువగా పడతాయనేటువంటిది ఈరోజు మనకు శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఎక్కడ కూడా గ్రామం లోపల ప్రతి ఇంటింటికి 1 లేదా 2 మనము మొక్కలను పెంచినట్లయితే పర్యావరణాన్ని మనం రక్షించిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా మనం పీల్చుకునేటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు ఏదైతే ఉందో ఈ ప్రాణవాయువు కూడా ఈ చెట్ల ద్వారానే మనకు వస్తాయి. మనం విడిచిపెట్టినటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏదైతే ఉందో కార్బన్ డైఆక్సైడ్ను చెట్లు తీసుకొని మనకి ఈరోజు ఆక్సిజన్ ఇస్తాయి. అటువంటి చెట్లనే మనం లేకుండా చేసినట్టయితే రానున్నటువంటి రోజుల లోపల మనం కూడా రోగాల బారిన పడడానికి అవకాశం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా గమనించి చెట్లను మనం పూర్తి స్థాయి లోపల పెంచినట్లయితే ఈ ప్రకృతి లోపల మంచి వాతావరణం ఉంటుంది, ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. ఏదైతే వానాకాలం, చలికాలం, ఎండాకాలం సైక్లింగ్ ఉన్నదో ఈ సైకిల్ కూడా సరిగా నడవడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ చెట్ల వాతావరణంతో చల్లబడి మేఘాలు మనకు వర్షాన్ని వర్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ వన మహోత్సవం లోపల ఈరోజు నాతో పాటు పాల్పంచుకుంటున్నటువంటి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సబేరా బేగం అక్కగారు కానీ, మరి అదేవిధంగా ఉప సర్పంచ్ మధుసూదన్ రెడ్డి కానీ, మా కార్యదర్శి ఉషశ్రీ గారు కానీ, మరి అదేవిధంగా మా వార్డు సభ్యులు సాయి గౌడ్ కానీ, మహేందర్ కానీ, బాలు కానీ, ఈరోజు సమద్బాయి కానీ, దివ్యభారతి కానీ, మా రాజు కానీ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను.